చనిపోయి కూడా ముగ్గురు వ్యక్తులను ప్రాణదానం చేసి మృత్యుంజయ అనిపించుకున్నారు విశాఖకు చెందిన ధర్మాల మాధవరావు. తన మరణంతో 3 కుటుంబాల వెలుగులు నింపిన ఆ మహాదాతకు నగరం ఘనంగా వీడ్కోలు పలికింది. పెదగంట్యాడ నివాసి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ ఉద్యోగి అయిన మాధవరావు త్యాగానికి చిహ్నంగా MGM 7 హిల్స్ హాస్పిటల్లో నిర్వహించిన రాయల్ సల్యూట్ కార్యక్రమం అందరినీ కదిలించింది. తీవ్ర విషాద సమయంలోనూ గుండె నిబ్బరంతో వ్యవహరించిన మాధవరావు భార్య మరియు 2 కుమారులు ఆయన అవయవ దానానికి అంగీకరించి గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు. వీరి నిర్ణయంతో MGM 7 హిల్స్ హాస్పిటల్ వైద్య బృందం విజయంతో కిడ్నీ మరియు లివర్ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఈ త్యాగం వల్ల 3 రోగులకు పునర్జన్మ లభించింది. మహోత్తర కార్యానికి గుర్తుగా హాస్పిటల్ ప్రాంగణంలో పోలీస్ బ్యాండ్తో రాయల్ సల్యూట్ నిర్వహించారు. కార్యక్రమంలో విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి ముఖ్య అతిథిగా హాజరై దాతల కుటుంబానికి నివాళులర్పించారు. ధర్మాల మాధవరావు కుటుంబం చూపిన కరుణ మానవత్వానికి మేము వందనం చేస్తున్నాం. ఈ విజయవంతమైన అవయవ మార్పిడి శస్త్రచికిత్సల ద్వారా ఆయన స్ఫూర్తి చిరస్థాయిగా నిలుస్తోంది. అవయవ దానం యొక్క గొప్పతనాన్ని ఈ ఘటన మనందరికీ గుర్తు చేసిందని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి, డాక్టర్ గిరిబాబు, నాదెల్ల CEO MGM 7 హిల్స్ తెలిపారు. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం తరచుగా మన దేశంలో జరగవు. ఈ సందర్భంగా నేను ఆ బ్రెయిన్ డెడ్ పేషెంట్ కుటుంబ సభ్యులందరినీ ఒప్పించి మంచిగా కౌన్సిల్ చేసిన కౌన్సిలర్కి, అదే మాదిరిగా ఈ విజయవంతంగా ఆపరేషన్ చేసిన సర్జన్స్, అనస్థెటిస్ట్, నర్సెస్, ఇంకా టీంలో పనిచేసిన అందరికీ, స్టాఫ్ అందరికీ, ప్లస్ హాస్పిటల్ మేనేజ్మెంట్కి అభినందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరియు కోల్పోయారు వాళ్ళు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ మేము చెప్తున్నాం, ఒకవైపు మనిషి బ్రెయిన్ డెడ్గా డాక్టర్స్ డిక్లేర్ చేస్తే ఒక మనిషిని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు ఆర్గాన్ డొనేట్ చేయడానికి ఒప్పుకుంటే ఎంతోమందికి మనం కొత్త జీవితం పోషించవచ్చు. ఎందుకంటే ఈరోజు కిడ్నీ ఆర్గన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎండ్ స్టేజ్ లివర్ కిడ్నీ ఫెయిల్యూర్ పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు, సంవత్సరం తరబడి డయాలిసిస్ మీద బతుకుతున్న వ్యక్తులు మన దేశంలో ఎన్నో వేల మంది ఉంటారండి. కానీ వాళ్ళకు ఆర్గాన్ దొరకట్లేదు. అందుకే వాళ్ళు మన దేశంలో ఉన్న చట్టం, ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఉన్న చట్టం వ్యతిరేకిస్తూ, ఉల్లంఘిస్తూ బ్రోకర్ ద్వారా డబ్బు ఖర్చు పెట్టి కిడ్నీ కొనడానికి ప్రయత్నంలో ఉన్నారు కొందరు. మరోవైపు బ్రెయిన్ డెడ్ అయినా కూడా కొందరు కుటుంబాలు ఆర్గాన్ డొనేట్ చేయడానికి ముందుకు రావట్లేదు. సో మనం ప్రతి బ్రెయిన్ డెడ్ పేషెంట్ కుటుంబాన్ని ఒప్పించగలిగితే, అందరూ ఆర్గాన్ డొనేట్ చేస్తే ఇటువంటి నేరాలు జరగవు. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించిన నేరాలు ఉండవు. ర్యాకెట్స్, ఆ మూఠాలు వాళ్లకు పని దొరకదు. ప్రతి హాస్పిటల్లో ఇలాగే ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతాయి. అండ్ ఎంతోమంది కొత్త జీవితంతో హాస్పిటల్ నుండి బయటికి వస్తారండి. చివరిగా రోడ్ ప్రమాదాల గురించి ఒక మాట. ఈ వ్యక్తి చనిపోయారండి, హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తూ ఉంటే చనిపోయారండి రోడ్డు ప్రమాదంలో. తక్కువ డిస్టెన్స్ అయినా సరే, ఎక్కువ డిస్టెన్స్ అయినా సరే BIS మార్క్ సర్టిఫైడ్, ISI మార్క్ హెల్మెట్ సరిగ్గా ధరించడం తప్పనిసరి. ఎవరు 2 వీలర్ నడుపుతున్నారు వాళ్ళు కూడా ధరించాలి. ఎవరు 2 వీలర్ మీద కూర్చున్నారు పిలియన్ రైడర్ వాళ్ళు కూడా ధరించాలి. దయచేసి ప్రతి 2 వీలర్ మీద ప్రయాణం చేస్తున్న ప్రతి వ్యక్తి హెల్మెట్ సరిగ్గా ధరించండి. క్షేమంగా ఇంటికి చేరండి.
మోటార్ వెహికల్ యాక్ట్ ప్రొవిజన్స్ పాటించకపోతే మీ ప్రాణులు పోతాయి. దయచేసి అన్ని ప్రికాషన్స్ పాటిస్తూ ప్రయాణం చేయండి. ఈ సందర్భంగా మరొకసారి ఎంజిఎం హాస్పిటల్ మేనేజ్మెంట్, డాక్టర్స్, అనస్థెటిస్ట్, నర్సెస్ స్టాఫ్, కౌన్సిలర్స్ మరియు వాళ్లకు అభినందనలు మరియు ఆ ఆర్గాన్ డొనేట్ చేసిన పేషెంట్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మాకు ఒక పేషెంట్ వచ్చి ఈరోజు డోనర్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ రావడం వలన డోనర్ వచ్చి ఒక ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయడం వలన మేము ఒక కిడ్నీ అండ్ లివర్ తీసుకుని వేరే వాళ్ళకి ప్రాణదానం ఇవ్వడం జరిగింది. ఆర్గన్ డొనేషన్ అది చేయడం జరిగింది. అయితే మొత్తం ప్రాసెస్లో మేము ఒకసారి వివరించడం ట్రై చేస్తాను. ఎంజిఎం 7 Hills అనేది చాలా ప్రసిద్ధమైన సెంటర్ ఆర్గన్ డొనేషన్స్కి అండ్ రిసిపియంట్కి. ఇది ఇక్కడ హార్ట్, కిడ్నీ, లంగ్స్, లివర్, ఇంటెస్టైన్స్, ప్యాంక్రియాస్ ఇలాంటి ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయబడతాయి. నా పక్కన మీరు టీం చూస్తే డాక్టర్ రవిశంకర్ గారు అండ్ త్యాగరాజన్ గారి టీం నుంచి డాక్టర్ శ్రీకాంత్ గారు, రవికుమార్ రాజు గారు అండ్ మా చాలా ప్రముఖమైన ప్రసిద్ధ న్యూరాలజిస్ట్ ఆర్వి నారాయణ గారు ఇక్కడ ఉన్నారు. సో ఈ ఊర్లో విశాఖపట్నంలో ఇంత బాగా చేయగలిగి ఎక్కువ కెపాసిటీ ఉన్న సెంటర్ అయితే ఎంజిఎం 7 Hills చెప్పగలను. ఒక కిడ్నీ లివరే కాకుండా అన్ని ఆర్గాన్స్ కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మిగతా విషయాలు చెప్పడానికి రవికుమార్ రాజు గారు మీరు మాట్లాడతారు ఇప్పుడు. సో అన్ఫార్చునేట్ అంటే ప్రతి వయసు వాళ్ళు కూడా వస్తుంటారు యాక్చువల్గా ట్రాన్స్ప్లాంటేషన్కి. ఇన్ఫ్యాక్ట్ మనం లాస్ట్ వీక్ చేసాం, వాళ్ళ వయసు ఓన్లీ 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. సో చాలా ఫ్యామిలీస్లో ఏంటంటే కిడ్నీ ఇవ్వడానికి డోనర్స్ ఉండరు. లేదా బ్లడ్ గ్రూప్స్ అన్న మారచ్చు, లేదా వాళ్ళు ఫిట్గా ఉండకపోవచ్చు, లేదా కుటుంబంలోనే వాళ్ళ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో అందుకోసం మార్నింగ్ మీరు విన్నట్టు ఆర్గన్ షార్టేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది మన సిటీలో, మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా. కొన్ని దేశాలు ఇన్ఫ్యాక్ట్ ఓన్లీ వాళ్ళు కెడావర్ డొనేషన్ మీద డిపెండ్ అవుతారు, దాన్ని డెవలప్ చేస్తారు. ఇండియా ఏంటంటే మెయిన్గా ఏంటంటే లైవ్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంటుంది. గ్రాడ్యువల్గా మనం దాన్ని అక్కడి నుంచి కెడావర్ డొనేషన్ వైపు షిఫ్ట్ చేద్దామని ప్రభుత్వం చాలా ప్రయత్నిస్తుంది. కెడావర్లో అడ్వాంటేజ్ ఏంటంటే కిడ్నీ, లివర్తో కాకుండా హార్ట్, లంగ్స్, ఇంటెస్టైన్స్, వేరే ఆర్గన్స్ కూడా మనం చేయొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డెవలప్ నౌ. సో ఈ సంవత్సరం చాలా ఎక్కువ చేస్తాం ట్రాన్స్ప్లాంట్స్ రాష్ట్రం అంతా కూడా. ఇదే మనం డెవలప్ చేయడానికి మనం ట్రై చేస్తాం. లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ని మన ఎంజిఎం 7 Hillsలో గత 20 సంవత్సరాలుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేస్తున్నాము. ఇప్పుడు మనం ఇంకో అడుగు ముందుకేసి ఇప్పుడు ఎంజిఎం 7 Hillsలో కెడావర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. సార్ చెప్పినట్టు ఇప్పుడు అమెరికా, ఇంగ్లాండ్ అలాంటి దేశాల్లో ఎక్కువ కెడావర్ అంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ నుంచి ఆర్గన్స్ తీసుకుంటూ ఉంటారు. మన ఇండియాలో ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదు. ఇప్పుడిప్పుడే మనం అడుగులు వేస్తున్నాము. ఇంకా ఈ ప్రోగ్రామ్ ఎంతో ముందుకు వెళ్ళి బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ముందుకు వచ్చి అవయవ దానాలు చేస్తే, ఒక పేషెంట్ అవయవ దానం చేస్తే సుమారు 6-7 కొత్త జీవితం అందించిన వాళ్ళు అవుతారు. సో మన మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేయాలనుకుంటున్నది ఏమంటే, ఇలా ఆర్గన్ డొనేషన్ ప్రమోట్ చేసి చాలామంది ఆర్గన్ డొనేషన్స్ చేస్తే మనం అమెరికా, ఇంగ్లాండ్ కంటే ఎక్కువ డొనేషన్స్ చేయగల కెపాసిటీ మనకు ఉంది. సో మన జనాల్లో అలాంటి అవేర్నెస్ మనం క్రియేట్ చేయాలనేది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. కాకినాడ ఏరియా నుంచి వచ్చారండి. రిసిపియంట్ కాకినాడ ఏరియా నుంచి వచ్చారు. సో రిజిస్టర్ చేసుకొని సుమారుగా అరౌండ్ 8 months బ్యాక్ అయింది. సో 8 months లక్కీగా తనకి కిడ్నీ దొరకడం జరిగింది. లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే జీవన్దాన్లో రిజిస్టర్ చేసుకుని ఉంటారు వాళ్ళు. జీవన్దాన్లో రిజిస్టర్ చేసుకోవాలి. సో జీవన్దాన్లో అగైన్ బ్లడ్ గ్రూప్ని బట్టి దాన్ని బట్టి లిస్టులో ప్రకారం ఆయనకి 8 నెలల తర్వాత వచ్చింది. లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా వాళ్ళు జీవన్దాన్లో రిజిస్టర్ చేసుకోవాలి. దేశవ్యాప్తంగా రిజిస్టర్ చేసుకుంటారు. సో ఈ పర్టిక్యులర్ పేషెంట్
మన రాష్ట్రం కాదు, వేరే రాష్ట్రం నుంచి. కాకపోతే ఏంటంటే మన రాష్ట్రం వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు ముందు రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి అవయదానం చేసిన ఆయన రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ పెదగంటియాడు దగ్గర అయింది. పెదగంటియాడు దగ్గర యాక్సిడెంట్ అయింది మాధవరావు గారిది. వారు ఆ ఏరియాకి సంబంధించిన వారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం వల్ల ఈరోజు తీసుకురావడం, డాక్టర్ రాంబాబు గారి సహకారం వల్ల ఈ హాస్పిటల్ చేయడం జరిగింది. మన ఎంజిఎంలో అన్ని హార్ట్, లివర్, కిడ్నీ అన్ని రకాల ఆపరేషన్ చేయగలం. అంటే అవి ఏ అవయవదానాలు చేయొచ్చో మన ఎంజిఎంలో అన్ని చేయగల కెపాసిటీ మనకు ఉంది. సో ఒక్క లివరు, కిడ్నీ అనే కాదు, అంటే స్మాల్ ఇంటెస్టైన్, చిన్న పేగు ఆపరేషన్లు, ప్యాంక్రియాస్, కిడ్నీ, ప్యాంక్రియాస్, లంగ్స్, హార్ట్, బాడీలో ఏ ట్రాన్స్ప్లాంట్ చేయగలమో మెడికల్ అన్ని చేయగల కెపాసిటీ మన ఎంజిఎంస్ వాళ్ళని